హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తమిళనాడులో ఏం జరుగుతోంది? విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అద్భుతంగా విజయం సాధించి 108 సీట్లతో భారీ మెజారిటీ ఉన్న ఏకైక పార్టీగా అవతరించిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి? నిన్నటి దాకా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని వెళ్ళి గవర్నర్ కలిసిన విజయ్కు ఏ చేదు అనుభవం ఎదురయ్యింది? గవర్నర్ ఎందుకు సున్నితంగా తిరస్కరించారు? ఇప్పుడు కాదులే, బలాన్ని మరొకసారి సరిచూసుకొని రండి అని చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు తమిళనాడులోన రాజకీయ సమీకరణలు ఇంత విచ్చలవిడిగా ఎందుకు మారిపోతున్నాయి? విజయ్కు ముఖ్యమంత్రి పదవి అందరంత దూరంలోనే ఉంటుందా? దాన్ని అందుకోవడం చాలా కష్టంగా మారుతోందా? 108 సీట్ల దాకా ఈదగలిగినటువంటి విజయ్ మరో గట్టిగా 10 అడుగులు ముందుకు వెళ్ళి ఉండింటే అసలు ఈ ఇబ్బంది ఉండేదే కాదు కదా అని అభిమానులు నిట్టూరుస్తూ ఉన్నారు. అయితే ఇది రాజకీయం గురు, ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అందుకే విజయ్ గారు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యాలు, రాజకీయ సందర్భం చాలా ఉంటుంది. అయితే ఒకందుకు ఇది విజయ్కి మంచికే జరిగిందని మనం చెప్పాలి. ఎందుకంటే ఇంకా రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు వేయగానే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, సవాళ్ళు ఎదురవుతున్నాయి, ప్రతి సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఛాలెంజ్ విసురుతున్నాయి. వీటిని ఎదుర్కోవడంలోనే ఆయనకు అనుభవం రావాల్సిందే తప్ప ఒకరు చెప్తే నేర్చుకునే పాఠాలు రాజకీయాల్లో ఏవీ ఉండవు. చూసి నేర్చుకోవాలి, లేదా మనకు ఎదురైన సంఘటనల నుంచి మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే బహుశా విజయ్కు ఆ వెండి తెర నుంచి రియల్ పొలిటికల్ స్క్రీన్ ఎలా ఉంటుందో అర్థమవుతూ ఉంటుంది. చేదు అంటే ఏంటో రుచి తెలుస్తూ ఉంటుంది. నిన్న భారీగా అట్టహాసంగా పోలీస్ కాన్వాయ్తో, సెక్యూరిటీ బలగాలతో గవర్నర్ భవన్ దాకా వెళ్ళినటువంటి విజయ్ తిరిగి వచ్చేటప్పుడు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మాత్రమే వెనుదిరగాల్సి వచ్చింది. గవర్నర్ అధికారుల్ని సున్నితంగా మందలించారట. ఏంటిది? ఇంకా సామర్థ్యం ఎంత ఉందో తెలియదు, బలం ఎంత ఉందో తెలియదు, అప్పుడే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసేసారా? ఓరి మీ ఉత్సాహం తగిలేయ్యా, ఇలా ఎవరైనా చేస్తారా అని సున్నితంగా మందలించి ఎక్కడికక్కడ ఆపేసేయండి అని చెప్పారట. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, గవర్నర్ విశ్వనాథ్ ఏ పాత్ర పోషిస్తున్నారు? నిజంగా అతను విజయ్ సంక్షేమం కోరి, లేదా తమిళనాడు రాష్ట్ర సంక్షేమం కోరి ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడడానికి 1-2 రోజులు, 1-2 గంటలు ఆలస్యమైనా పర్వాలేదు, కొంపలేం మునిగిపోలేదు అనే ధోరణితో ఉన్నారా? లేదా కేంద్రం నుంచి శక్తులు ఏమైనా పనిచేస్తూ ఉన్నాయా? ఎందుకంటే ఇదే టీవీకే అధినేతలు ఒక మాట అంటూ ఉన్నారు. కర్ణాటకలోన 104 స్థానాలు వచ్చి ఇంకా పూర్తి సామర్థ్యం, బలం పుంజుకోనటువంటి యడ్యూరప్పకు మళ్ళీ అక్కడి గవర్నమెంట్ ఎలా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి? అదే ఇక్కడ విజయ్ను ఎందుకు సున్నితంగా తిరస్కరించారు? ఆయన 2 వారాలు గడువు అడిగారు. అప్పటికి కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించేసింది. 108+5 వచ్చేసాయి. కాకపోతే చిన్న చితక లెఫ్ట్ పార్టీలేమో మేము డిఎంకేతోనే ఉంటాము, మేము అసలు కలిసి రామని వాళ్ళు చెప్తున్నారు. అంటే సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి ఏదో చూపించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, 2 సీట్లు ఏంది గురు, 1 సీటు ఏంది గురు, 4 సీట్లు ఏంది గురు, 5 సీట్లు ఏంది గురు, ఎక్కడ 108 సీట్లు అంటే? అంతే. ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత తోపు పార్టీ అయినా, ఎంత మెజారిటీ సంపాదించినా, అధికారం సంపాదించడానికి 1 సీటు వెనుకడుగు ఉన్నా కూడా 10 మంది కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఎందుకంటే అధికారం రావాలంటే ఆ మాత్రం కసరత్తు చేయాల్సిందే. మరి విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? విజయ్ మరి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైపోతున్నారా? మరోవైపు ఏఐడిఎంకే మేము పొత్తు పెట్టుకోమని బహిరంగంగా చెప్పేశారు, పళనిస్వామి గారు ప్రకటించేశారు. సో ఏంటి అసలు గందరగోళం? విజయ్ ఆశలన్నీ కూడా చివరి నిమిషంలోన ఎందుకు ఇలా నీరు గారిపోతూ ఉన్నాయి? ఆయన దురదృష్టం వెంటాడుతోందా? మొన్న ఎన్నికల దాకా భార్య రూపంగా, విడాకుల రూపంగా కావచ్చు, లేదా కరూరు సంఘటన కావచ్చు, తొక్కిసలాటలోన 40 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా దురదృష్టం వెంటాడుతున్నాయని అనుకున్నా కూడా అన్నిటికీ మించిన పెద్ద దురదృష్టం ఏమైనా కాచు కూర్చొనిందా? అది విజయ్ని సీఎం పదవి దాకా వెళ్లకుండా అడ్డు తగులుతోందా అని అనుమానించవలసి వస్తోంది. మళ్ళీ ఇప్పుడు గవర్నర్
ఏ పాత్ర పోషించబోతున్నారు? నిజంగా కూడా గవర్నర్కు విజయ్ అత్యధిక మెజారిటీ సంపాదించినటువంటి ఏకైక పార్టీ అధ్యక్షుడు అని అతను భావిస్తే అతనికి ఒక్క అవకాశమన్నా ఇచ్చి తీరాలి కదా అని ఆశావహులు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇవన్నీ కాదు, కానీ గవర్నర్ గారు కాస్త ఉత్సాహం తీసుకొని రాష్ట్రపతి పాలన విధించేసేయండి. ఎందుకంటే ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. మెజారిటీ రానప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు, మీరు ఎలా ఆహ్వానించగలరు? ఈ పీడ ఎందుకు? కానీ మీరు దయచేసి రాష్ట్రపతి పాలన విధించేసేయండి. త్వరలోనే మళ్ళీ ఎన్నికలు పురమాయించండి. ఎన్నికల్లోన ఎవరు ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటారో వాళ్ళు సర్కారు ఏర్పాటు చేస్తారు. ఎన్నికలంటే ఏమనుకున్నారు? ఆషామాషి వ్యవహారమా? ఒక్కసారి ఎన్నికలు జరపాలంటే ఎన్ని కోట్లలో ఖర్చు అవుతుందో తెలుస్తా? ఎంతమంది మ్యాన్ పవర్ కావాల్సి వస్తుందో తెలుస్తా? ఎంత యంత్రాంగం అందులో నిమగ్నం కావాల్సి వస్తుందో తెలుస్తా? ఇవన్నీ తెలిసి కూడా అదాటుగా ఒక మాట అనడంలోన మన వాళ్ళని మించిన వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ మాటలు కాదండి. విజయ్తో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు? విజయ్కి ఎవరు సహకరిస్తారు? అక్కడికి ఏఐడిఎంకేలోన 30 మంది బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బాహటంగానే చెప్పారు, మేము సపోర్ట్ ఇచ్చేస్తాం, సర్కారు ఏర్పాటు చేసుకోండి అని. వెంటనే ఏఐడిఎంకే అప్రమత్తమైపోయింది. మమ్మల్ని కాదని మీరు ఎలా అలా మాట ఇచ్చేస్తారని. ఎందుకంటే ఏఐడిఎంకే పైన పనిచేసే శక్తి ఏది? బీజేపీ పనిచేస్తోంది. అటువైపు డిఎంకే కాంగ్రెస్కు మధ్య పొంతన చెడిపోయింది. ఎందుకంటే డిఎంకే వాళ్ళు భగ్గుమంటున్నారు, అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పొత్తు ధర్మాన్ని మీరు విస్మరించారు అంటారు, కూటమికి వెన్నుపోటు పొడిచారా అని అంటున్నారు. నిన్న మొన్నటి దాకా ఎన్నికల్లో మనం కలిసిపోయాము, అలాంటిది ఇవాళ మనల్ని పక్కన పెట్టేసి టీవీకేతో అంటగాగాలని చూస్తున్నారా? జాతీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలేనా అని దుమ్మెత్తిపోస్తున్నారట డిఎంకే పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా. చూసారా ఎంత గందరగోళం, రణరంగం, రణక్షేత్రంలాగా మారిపోయింది. ఈ మెస్ మధ్య పరిష్కారం ఏంటి? విజయ్ సీఎం కావడం ఎలా? దళపతి నీకు దారేది అని తమిళనాడు ప్రజలు పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. తమిళనాడు ప్రజలే కాదు, విజయ్ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక సులువు దొరక్కపోతుందా, ఏదో ఒక మార్గం దొరక్కపోతుందా, ఎవరో ఒకరు కలిసి రాలేకపోతారా అని. ఇప్పుడు మనకు చిన్న చిన్న చినుకులే అతనికి సహకరించాలి. 2 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు, 3 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు, 4 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను చూడండి. సిపిఐకు 2 వచ్చాయండి, సిపిఎంకు 2, ఏఎంఎంకే 1, పిఎంకే 4, కాంగ్రెస్కు 5. ఇలా వస్తూనే వీటిని ఈ చిల్లర మహాలక్ష్మిని ఎలా పోగేసుకోవాలి, వీటన్నింటినీ కలపకడుకొని ఎలా ప్రభుత్వాన్ని స్థాపించాలి. పోనీ నేను అలాగే స్థాపిస్తాను మహాప్రభు అని గవర్నర్కి చెప్తే గవర్నర్ గారు ఏమంటున్నారు, అది ఎలా కుదురుతుంది, నన్ను ఎలా నమ్మమంటారు? మీరు ఇంత చిల్లర వాళ్ళతో, అంటే ఇంతమంది అతుకుల బొంతలాగా ఉన్నటువంటి ఈ సంవిధానంతో మీరు సర్కారు ఏర్పాటు చేస్తే రేపొద్దున అది స్థిరంగా ఎలా ఉంటుంది? అరే అప్పుడే మీరు జోస్యం ఎలా చెప్తారు? సర్కారు ఏర్పాటు చేయనివ్వండి, ముందుకు వెళ్ళనివ్వండి, ఒక్క అవకాశం కూడా ఆయనకి ఇవ్వరా అని పాపం అభిమానులు ఆక్రోశిస్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో ఏమో. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లోన మలుపులు మామూలుగా కాదు, ట్విస్టుల పైన ట్విస్టులు కనిపిస్తున్నాయి. నిన్న ఉన్నటువంటి ట్విస్ట్ ఈరోజు ఉండట్లేదు, ఈరోజు ఉన్నటువంటి ట్విస్ట్ మరో గంటలో కనిపించట్లేదు. మొత్తం మీద అయితే ఒకటైతే తేలిపోయింది, ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం లేదు. మరి ఎప్పుడు చూడాలి, అంతవరకు మనమందరం వేచి చూడాల్సిందే. దట్ ఈజ్ పాలిటిక్స్.